హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. చూస్తున్నారు కదండి, ఇక్కడ 2 సబ్ వూఫర్లు, అదేవిధంగా స్పీకర్ ప్యాకేజ్ కనిపిస్తుంది. దీన్ని మనకి కొత్తగూడెం నుంచి డాక్టర్ బిఎస్ రావు గారు ఆర్డర్ అయితే చేశారండి. ఆయన ఫోన్ చేసి, రవి గారు నాకు ఒక 5.2 ఛానల్ డిఎస్పీ సెటప్ అయితే కావాలండి. బిఫోర్ మీరు తిరుపతి ఇచ్చారు, ఆ సెట్ నేను చూస్తే నాకు చాలా చక్కగా నచ్చింది, నాకు అటువంటి ప్యాకేజ్ అయితే కావాలని చెప్పేసి అన్నారండి. అయితే నేనేమన్నారంటే కంప్లీట్ బ్లాక్ కలర్లో కావాలన్నారు. మరి అప్పటికి నాకు బ్లాక్ కలర్ స్పీకర్ ప్యాకేజ్ అందుబాటులో ఉంది, సాధ్యమైంది కాబట్టి చేసేవడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, 2 సబ్ వూఫర్లు. ఇదే మీ బ్యాక్ ఫైర్ సబ్ వూఫరు, ఇది ఫ్రంట్ డబుల్ ఫైర్ సబ్ వూఫరు. 2 సబ్ వూఫర్లు అయితే ఇస్తున్నాము. ఈ రెండిట్లో కూడా జేబీఎల్ కంపెనీ స్పీకర్లు అయితే సబ్ వూఫర్లు అయితే యూజ్ అయితే చేస్తున్నామండి. ఒకసారి క్యాప్ తీసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, జేబీఎల్ కంపెనీ 1500 వాట్ పీక్ పవర్ సబ్ వూఫర్లు. ఆర్ఎంఎస్ వచ్చినప్పటికీ 325 వాట్ ఆర్ఎంఎస్ సబ్లు అయితే రెండిట్లో యూజ్ అయితే చేశాము. ఇక స్పీకర్లు వచ్చినప్పటికీ కొత్తగా చెప్పవసరం లేదనుకుంటానండి. ప్రతి దానిలో కూడా జిప్ కంపెనీ స్పీకర్లు అయితే యూజ్ చేశాను. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లో జిప్ కంపెనీ 80 వాట్ వూఫర్లు యూజ్ చేశాను. ఇక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైటు సెంటర్లోని జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్లు యూజ్ అయితే చేశానండి. స్పీకర్ల దగ్గరగా చూస్తే ఈ విధంగా కంప్లీట్ బ్లాక్ కలర్, ఈ విధంగా స్పీకర్ అయితే మేకింగ్ అయితే చేయడం జరిగింది. బాబీనే దీన్ని మేక్ చేశాడు. సో ప్రతి దాంట్లో కూడా ఆ ట్వేటర్ వచ్చినప్పటికీ నియోడియన్ ట్వేటర్ యూజ్ చేశాను. ప్రతి దాంట్లో కూడా జిప్ కంపెనీ 2-వే క్రాస్ ఓవర్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. చాలా మంచి క్వాలిటీ వస్తుంది. ఇక ఆ రిమోట్ కిట్ వచ్చినప్పటికీ ఫ్యూటెక్ డిఎస్పీ రిమోట్ కిట్ అయితే యూజ్ అయితే చేశాను. మీకు ఇప్పుడు చూపిస్తాను యాంప్లిఫైర్ దగ్గరగా ఏ విధంగా ఉంది ఏంటి అనేది, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది కూడా ఇదే వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కొత్తగూడెం నుంచి డాక్టర్ బిఎస్ రావు గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్, కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇందులో వాడే రిమోట్ కిట్ వచ్చినప్పటికీ డిఎస్పి వెర్షన్ 4 అయితే యూజ్ చేస్తామండి. విత్ హెచ్డిఎంఐ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. చూస్తున్నారు కదా, ఎక్కడ వైరింగ్ డిస్టర్బెన్స్ లాంటిది ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉంది. 2 ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేశాను, ఎందుకంటే 5.2 డిఎస్పీ కాబట్టి 2 సబ్ వూఫర్ బోర్డులకి ఒక ట్రాన్స్ఫార్మరు, 5 ఛానల్కి ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ అయితే చేశానండి. సో 2 ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేశాను కాబట్టి 2 పవర్ సప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక సబ్ వూఫర్లు వచ్చినప్పటికీ కుమార్ ఆడియోస్ థండర్ మోనో బోర్డులు అయితే 2 యూజ్ చేశాను నేను. సబ్ వూఫర్లు అయితే దీనికి జేబీఎల్ 1500 వాట్ సబ్ వూఫర్ 2 సబ్ వూఫర్లు ఇవ్వడం అయితే జరిగింది. ఇక 5 ఛానల్ వచ్చినప్పటికీ మ్యాక్స్విన్ కంపెనీ ట్రాన్సిస్టర్ బోర్డు అయితే యూజ్ చేశానండి. చాలా చక్కగా అయితే బోర్డు అయితే పనిచేస్తుంది. ఇక హీట్ సింకుల దగ్గరగా ఫ్యాన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఫ్యాన్ సౌండ్ని బక్ బోర్డుతో కంట్రోల్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక చూస్తున్నారు కదా, ప్రియాంపు, ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సబ్ ప్రియాంప్ బోర్డు. స్మూత్ బేస్కి హాట్ బేస్కి చక్కగా పనిచేస్తుంది. దీనికి 8 ఛానల్ సచిన్ శృతి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇది రిమోట్ కిట్ దిగువగా ఇన్స్టాల్ అయితే చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, గ్యాప్లో కనిపిస్తుంటుంది. ఇక రిమోట్ కిట్ డిఎస్పి వెర్షన్ 4 FT00 వెర్షన్ 4 చూస్తున్నారు కదా, దీనికి హెచ్డిఎంఐ ప్లేట్తో ఈ యాంప్ అయితే మేకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్ట్ అయితే చక్కగా పనిచేస్తుందండి. 3 హెచ్డిఎంఐ ఇన్పుట్లు, ఒక అవుట్పుట్ ఉంటుంది. ఈ అవుట్పుట్ని ఏఆర్సీలా కూడా వాడచ్చు. ఒకసారి ఇదే యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ మీకు చూపించినప్పుడు దీనికోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ చూద్దాము. యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ ఇది విధంగా ఉందండి. చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ అక్రిలిక్ ప్యానల్ అండి. ఇది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చినప్పటికీ కంప్యూటర్ సాకెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏసీ కార్డు కూడా నేనే ఇస్తాను. ఇక్కడ ఫ్యూజ్ అనేది ఎక్స్ట్రా ఫ్యూజ్ ఉంటుంది. ఒక ఫ్యూజ్ పోతే దీన్ని బయటికి తీసేసి ఇంకో ఫ్యూజ్ అయితే మీరు లోపల ఎక్స్ట్రా ఫ్యూజ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక స్పీకర్ కనెక్షన్ వచ్చినప్పటికీ ఫ్రంట్ ఛానల్ ఫ్రంట్ లెఫ్ట్ ఛానల్, ఫ్రంట్ రైట్ ఛానల్, సరౌండ్ లెఫ్ట్ ఛానల్, సరౌండ్ రైట్ ఛానల్, సెంటరు, సబ్ వూఫర్ 1, సబ్ వూఫర్ 2. చూస్తున్నారు కదా,
ఈ విధంగా స్పీకర్ కనెక్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో బ్లాక్ టెర్మినల్ వైర్ పెట్టాలి, ఇందులో రెడ్, ఇందులో స్పీకర్ యొక్క నెగిటివ్ వైర్ పెట్టాలి, ఇందులో పాజిటివ్ వైర్ అయితే పెట్టాల్సి ఉంటుందండి. ఈ విధంగా వైర్లు అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడికి వస్తే HDMI 1, HDMI 2, HDMI 3 3 ఇన్పుట్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ అవుట్పుట్ అయితే ఒకటి ఉంటుంది. ఒకదానికి 5 స్టిక్ కనెక్ట్ చేసుకుంటారు. ఆ రెండో దానికి ఒకటిలో కానీ, రెండులో కానీ, మూడులో కానీ ఎక్కడో 5 స్టిక్ కనెక్ట్ చేసుకుని ఈ అవుట్ తీసుకుని డైరెక్ట్గా మీరు టీవీకి కానీ ప్రొజెక్టర్ కానీ ఇచ్చామనుకోండి, చక్కగా ఆడియో అనేది దీంట్లో వస్తుంది, వీడియో అనేది టీవీకి పోతుంది. ఈ విధంగా ఈ ఇన్పుట్లు అయితే పనిచేస్తాయి. ఇక దీంతో పాటు ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, అక్స్ ఇన్పుట్ 2 ఈ ఇన్పుట్స్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇన్పుట్స్ ఉంటాయి. ఒకసారి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. ఒకవేళ కాపీరైట్ క్లైమ్స్ లాంటివి పడితే ఇదే వీడియో ఆడియో టెస్టింగ్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ని, ఈ సెట్ ప్రైస్ని డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి అయితే చూడొచ్చండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ERC అయితే కనెక్ట్ చేశానండి. ఒక డాల్బీ కంటెంట్ ఉన్న ఆడియోని అయితే ప్లే చేశాను. సో ఒకసారి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఇంటి ఖర్చులన్నీ పోను నెలకి 8,000 మిగులుతాయి, అంటే సంవత్సరానికి 80,000 పైనే. నేను ఖచ్చితంగా బుట్టికి తీసుకెళ్తాం. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందంట. వెళ్ళేటప్పుడు ఏసీలో వెళ్దాం, వచ్చేటప్పుడు ఫ్లైట్లో వద్దాం. అమ్మో, ఫ్లైట్ అంటే ఎక్కువ అయిపోతుందేమో. నీ మొహం, మన కోసమే కదే. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే, నా పక్కనుంటే చాలే. కష్టాలు నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే నీవే.